హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. ప్రస్తుతం మనం బేగంపేట పరిధిలో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాము. మరికొద్ది సేపట్లో ఇక్కడికి అల్లు అర్జున్ రానున్నారు. ఏదైతే సంజయ్ థియేటర్ తొక్కిసలాట ఘటన ఉందో ఆ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోవడము, తర్వాత ఆ రేవతి వల్ల బాబు శ్రీతేజ ఆరోగ్యం విషమంగా ఉండడము, ఊటాహూటిన ఆసుపత్రికి తరలించడము, అక్కడ ప్రథమ చికిత్స చేసి ఫస్ట్ ఎయిడ్ కంప్లీట్ చేసేసి ఇక్కడ కిమ్స్ హాస్పిటల్లో జాయిన్ చేయడం మెరుగైన చికిత్స కోసం. ఆ ప్రాసెస్ లో రేవతి అనే మహిళ చనిపోవడము, ఇక్కడ శ్రీతేజకి వైద్యం అందించడం, దాదాపు ఒక 35 to 40 days గా ఇక్కడ శ్రీతేజ చికిత్స పొందుతున్నాడు. అయితే ఆ మహిళ రేవతి అనే మహిళ చనిపోవడంతో అల్లు అర్జున్ పైన, తర్వాత సంజయ్ థియేటర్ యాజమాన్యం పైన మనకు కేసు నమోదైన విషయం మనందరికి తెలిసిందే. అందులో భాగంగా అల్లు అర్జున్ పైన కేసు నమోదై అల్లు అర్జున్ పై 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. అయితే అందులో ఫాస్ట్ పిటిషన్ వేసిన అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ దక్కిన విషయం కూడా మనందరికి తెలిసిందే. అయితే అందులో భాగంగా మళ్ళీ రీసెంట్ గా కూడా ఏదైతే ఆ 6 వారాలకు మధ్యంతర బెయిల్ దక్కిందో ఆ మధ్యంతర బెయిల్ తర్వాత కూడా మళ్ళీ తాజాగా ఏదైతే హైకోర్టు ఉందో, ఆ నాంపల్లి కోర్టు ఉందో, ఆ నాంపల్లి కోర్టు కూడా మళ్ళీ ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ ఇచ్చిన విషయం మనందరికి తెలిసిందే. అయితే ఈ బెయిల్ ప్రాసెస్ లో భాగంగా ప్రతి ఆదివారం అల్లు అర్జున్ ఏదైతే చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రజెన్స్, అంటే ఆయన ప్రత్యక్షంగా వెళ్ళి అక్కడ ఒక సంతకం పెట్టి రావాలి. అట్లాగే ప్రెస్ మీట్లు పెట్టొద్దు, బయట ఎక్కడ మాట్లాడొద్దు, మీడియా ముందుకు రావద్దు అని చెప్పని కొన్ని షరతులతోని కూడా నాంపల్లి కోర్టు ఆయనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన విషయం మనందరికి తెలిసిందే. అయితే అందులో భాగంగా ఏదైతే కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఉన్నాడో ఆ శ్రీతేజ్ను పరామర్శించడానికి నేను వస్తామనుకుంటున్నాను, శ్రీతేజ్ని నేను పరామర్శిస్తాను అని చెప్పేసి అని అల్లు అర్జున్ పోలీసులకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అయితే నిన్ననే అల్లు అర్జున్ ఈ కిమ్స్ హాస్పిటల్కి రావాలని అనుకున్నారు. అయితే ఎక్కడైతే ఈ ఏరియాకి సంబంధించిన పోలీసులు ఉంటారో అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి కూడా మీరు మాకు చెప్పకుండా రావద్దు, ఎందుకంటే మళ్ళీ వస్తే అక్కడ ఏమైనా సంఘటనలు, అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయి, అప్పుడు మళ్ళీ ఇబ్బంది అవుతుంది, మీరే రిస్క్ లో పడతారు. కాబట్టి మీరు ఎప్పుడన్నా వచ్చే ముందు మాకు చెప్పి రావాలి, మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి రావాలి అని చెప్పేసి అని కూడా వాళ్ళు పోలీసులు నిన్న అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి మళ్ళీ నోటీసులు ఇచ్చి ఆయనతో స్పెషల్గా చెప్పి రావడం జరిగింది. సో అందులో భాగంగా మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ ఏదైతే నిన్న పోలీసులు వెళ్ళారో, నేను రేపు వస్తాను, మీరు అక్కడ సెక్యూరిటీ అరేంజ్ చేయండి, అట్లాగే నేను మీడియా ముందు కూడా మాట్లాడను, కోర్టు ఏదైతే నాకు సూచనలు చేసిందో, ఏదైతే కండిషన్స్ పెట్టి బెయిల్ ఇచ్చిందో ఆ కండిషన్స్కి అనుగుణంగానే నేను నడుచుకుంటాను. రేపు వచ్చి ఆ శ్రీతేజ్ను పరామర్శిస్తాను, నేను చూడాలనుకుంటున్నాను. నేను వస్తే చట్టాన్ని ఉల్లంఘించినట్టు అవుతుందని 35 to 40 days నుంచి నేను రావట్లేదు. సో నేను రేపు వస్తాను, ఆ బాబుని చూస్తాను అని చెప్పేసి అనే పోలీసులతో అల్లు అర్జున్ చెప్పడం, సరే మీరు రండి, మేము తగిన విధంగా సెక్యూరిటీ అరేంజ్ చేస్తామని పోలీసులు కూడా అల్లు అర్జున్కు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు అల్లు అర్జున్ మరికొద్ది సేపట్లో కిమ్స్ హాస్పిటల్కు రానున్నారు, శ్రీతేజ్ను పరామర్శించనున్నారు. ఇందాకే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన విజువల్స్ మనం చూసాము. అల్లు అర్జున్ తో పాటు దిల్ రాజు కూడా ఆల్రెడీ హాస్పిటల్ లోపలికి వెళ్ళారు. చిత్ర నిర్మాతలు కూడా, ఆ చిత్ర బృందం కూడా అల్లు అర్జున్ తో పాటే లోపలికి వెళ్ళారు. ఆల్రెడీ అక్కడ లోపల వాళ్ళంతా కూడా బాలుడు శ్రీతేజ్ను పరామర్శించి అక్కడ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. వాళ్ళంతా కూడా డాక్టర్లతో కూడా మాట్లాడుతున్నట్టు తెలుస్తుంది. అల్లు అర్జున్ ఈ సందర్భంగా ఎమోషనల్ అవుతున్నట్టు కూడా మనకు సమాచారం అందుతుంది. మొత్తంగానైతే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళిన విజువల్స్ మనం క్లియర్ గా చూడొచ్చు. మరికొద్ది సేపట్లో అంటే ప్రెస్ మీట్ పెట్టడానికి కానీ, మాట్లాడడానికి కానీ, అంశం పైన చర్చించడానికి కానీ, ఎందుకంటే అదే విషయం పైన అల్లు అర్జున్ మీద కేసు అయింది కాబట్టి, ఆ అంశంలోనే ఒక నిందితుడిగా జైలుకి వెళ్ళి వచ్చింది కాబట్టి, ఆ అంశం మీద మాట్లాడడానికి చట్టం ఒప్పుకోదు కాబట్టి, ఆ అంశం మీద అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టకపోవచ్చు, అల్లు అర్జున్ మాట్లాడకపోవచ్చు. కేవలం బాలుని పరామర్శించి ఆయన నేరుగా వాళ్ళ ఇంటికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. ఇందాకే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళాడు. అల్లు అర్జున్తో పాటు దిల్ రాజు, తర్వాత ఆ చిత్రానికి సంబంధించిన ఆ చిత్ర బృందం కూడా వాళ్ళంతా లోపలికి వెళ్ళి ఆ డాక్టర్లతో మాట్లాడి, బాలుని పరామర్శించి, వాళ్ళ డాడీతో మాట్లాడి, ఆ శ్రీతేజ వాళ్ళ డాడీ, రేవతి వాళ్ళ భర్తతో కూడా మాట్లాడి ఆ బాలుడి పరిస్థితిని తెలుసుకుంటారు. అలాగే వైద్యులతో కూడా మాట్లాడి బాలుడి పరిస్థితి ఎట్లా ఉంది, ఇంప్రూవ్మెంట్ కనబడుతుందా, డే బై డే రియాక్ట్ అవుతున్నాడా, రెస్పాండ్ అవుతున్నాడా వైద్యానికి అని చెప్పేసి అని కూడా తెలుసుకుంటున్నట్టు మనకు తెలుస్తుంది. శ్రీతేజ్ ను పరామర్శించి శ్రీతేజ్ వాళ్ళ డాడీ భాస్కర్ తో కూడా మాట్లాడి అల్లు అర్జున్ ఇందాకే ఆయన ఇంటికి బయలుదేరారు. లోపల అల్లు అర్జున్ ఎమోషనల్ అయినట్టు తెలుస్తుంది బాలుడి పరిస్థితి చూసి. ఆ రోజు తొక్కిసలాట ఘటన దురదృష్టకరం అని చెప్పేసి అని భాస్కర్ తో చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఆ శ్రీతేజ్ త్వరగా కోలుకోవాలని అల్లు అర్జున్ ప్రార్థిస్తున్నట్టు కూడా వాళ్ళ తండ్రి భాస్కర్ తో చెప్పినట్టు తెలుస్తుంది. మరోవైపు శ్రీతేజ్ భవిష్యత్తు గురించి, అంటే ఈ డబ్బులు ఇప్పటిదాకా మేము ఇప్పటికీ ఆల్రెడీ ఈ విషయంలో నిర్మాతలు ఒక 50 లక్షలు, డైరెక్టర్ ఒక 50 లక్షలు, సినిమా హీరో ఒక 1 కోటి రూపాయలు,
2 కోట్ల రూపాయలు మా తరపు నుంచి మీకు వచ్చాయి, ఇదే ఫైనల్ అమౌంట్ కాదు. రేపు బాలునికి సంబంధించి విద్య గాని, వైద్యం గాని, భవిష్యత్తు గురించి గాని, ఫ్యూచర్ లైఫ్‌లో ఏ అవసరం వచ్చినా కూడా మేమున్నాము. మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. మమ్మల్ని సంప్రదించొచ్చు. మా టీమ్‌ని కూడా మీరు కలవచ్చు. మేము మీకు ఉంటామని చెప్పేసని కూడా భరోసా అల్లు అర్జున్ ఆ భాస్కర్ కుటుంబానికి, ఆ శ్రీతేజ్ కుటుంబానికి కూడా భరోసా ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది. మొత్తంగా ఆ శ్రీతేజ్ హాస్పిటల్ బెడ్ మీద ఉన్న తీరుని చూసి కూడా అల్లు అర్జున్ తీవ్రంగా ఎమోషనల్ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే లోపలికి మనకు మీడియాని ఎవరిని కూడా అలో చేయలేదు. ఏదైతే ఆ శ్రీతేజ్ వాళ్ళ తండ్రి భాస్కర్ ఉన్నారో ఆ భాస్కర్ కూడా ఎవరితో మీడియాతో కూడా మాట్లాడట్లేదు. ఎందుకంటే మాట్లాడుతున్న క్రమంలో ఏదైనా పొరపాట్లు ఏర్పడ్డా కూడా మళ్ళీ అది సంచలనం అయిపోయి ఈ ఇష్యూ అటెన్షన్ గ్రాబ్ చేసే విధంగా మారిపోద్ది. మళ్ళీ జనాల్లో ఇబ్బందులు ఏర్పడతాయని చెప్పేసి అని కూడా ఎవరు కూడా ఈ విషయం మీద మాట్లాడడానికి ముందుకు రావట్లేదు, ఏదైతే శ్రీతేజ కుటుంబం నుంచి. మరోవైపు అల్లు అర్జున్ కూడా లోపలికి వెళ్ళి సైలెంట్గా వెళ్ళి బాలుని పరామర్శించి సైలెంట్గా బయటకు వచ్చేసి ఆయన వెళ్ళిపోయినాడు. ఎందుకు అని అంటే ఏదైతే కేసులో నిందితులుగా ఉన్నాడో అదే కేసులో ఆ పరిస్థితిని ఆ వ్యక్తిని మాట్లాడడానికి ఆ వ్యక్తిని పరామర్శించడానికి వచ్చినప్పుడు మళ్ళీ అదే కేసు విషయమై ప్రెస్ మీట్ పెట్టొద్దు అని చెప్పేసి అని ఆల్రెడీ స్ట్రిక్ట్గా సూచనలు ఉన్నాయి, న్యాయస్థానం సూచనలు ఉన్నాయి కాబట్టి, షరతులు ఉన్నాయి కాబట్టి ఆ షరతులకు లోబడి అల్లు అర్జున్ ఈరోజు సైలెంట్గా వచ్చేసి ఆ బాబుని పరామర్శించి బాబు వాళ్ళ తండ్రితో మాట్లాడి మేము ఉంటాం, భవిష్యత్తులో సపోర్టు భరోసా ఇస్తామని చెప్పేసరి వాళ్ళకు ఒక ధైర్యాన్ని చెప్పి ఎవరైతే రేవతి చనిపోయిందో ఆ కుటుంబానికి కూడా రేవతి కూడా నివాళిని అర్పించి ఆయన అల్లు అర్జున్ ఇప్పుడే వాళ్ళ ఇంటికి పయనం అవడం జరిగింది. మొత్తంగా ఇది పరిస్థితి ఇక్కడ. మీకు అందరికీ తెలిసిన విషయం. మరొకసారి క్లుప్తంగా దాని గురించి చర్చిస్తా. ఏదైతే డిసెంబర్ 5 పుష్ప రిలీజ్ అయింది, కానీ డిసెంబర్ 4 తారీఖు నాడే ఆ పుష్ప బెనిఫిట్ షోలో వేసారు. ఆ బెనిఫిట్ షో సంజయ్ థియేటర్ 70mm లో కూడా అక్కడ వేస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అంటారు సినిమా అడ్డ. అక్కడ ఆ ప్లేస్ ఇరుగ్గా ఉంటుంది. అయితే ఆ ప్లేస్లో అక్కడ ప్రీమియర్ చేసినప్పుడు అల్లు అర్జున్ అక్కడికి రావడం జరిగింది. అయితే అక్కడికి వస్తాడు అండ్ అల్లు అర్జున్ అని చెప్పేసి అల్లు అర్జున్ టీం అక్కడ పోలీసులకు ఆల్రెడీ పర్మిషన్ కూడా లెటర్ పెట్టుకుంటే పోలీసులు పర్మిషన్ లెటర్ ఇవ్వలేదు, అయినా కూడా అల్లు అర్జున్ వచ్చిండు అని చెప్పేసి అని కూడా పోలీసులు మనతో చెప్పడం జరిగింది. అయితే ఆ అల్లు అర్జున్ రావడము అంటే నార్మల్గా అల్లు అర్జున్ రావడానికి కామన్గా చిన్న పిల్లలు ఫ్యామిలీస్ అందరూ కూడా టికెట్ బుక్ చేసేసుకుని ప్రీమియర్స్కి వచ్చేసారు బెనిఫిట్ షోలకి. కానీ సడన్గా అల్లు అర్జున్ వస్తుందని తెలిసేసరికి అక్కడ అంతా కూడా ఉద్రిక్త వాతావరణం నెలకొని చాలా మంది ఫ్యాన్స్ రావడంతో తోపులాట జరగడము, ఆ తోపులాటలో రేవతి అనే మహిళ చనిపోవడం, రేవతి వాళ్ళ కొడుకు బుడ్డోడు ఎవరైతే ఇప్పుడు చిన్నపిల్లడు హాస్పిటల్లో శ్రీతేజ్ చికిత్స పొందుతున్నాడు, ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోవడము, అక్కడ ఉన్న పోలీసులు కానీ వాళ్ళంతా కూడా ఊటిన వాళ్ళిద్దరిని హాస్పిటల్కి తరలిస్తే అప్పటికే శ్రీతేజ వాళ్ళ తల్లి రేవతి చనిపోయిందని అప్పటికే వైద్యులు ప్రకటించడము, శ్రీతేజ పరిస్థితి విషమంగా ఉందని చెప్పేసి అక్కడ ఒక ప్రైవేట్ హాస్పిటల్ నుంచి మరొక ప్రైవేట్ హాస్పిటల్కి తరలించి మెరుగైన చికిత్స అందించడము, తర్వాత ఈ విషయంపై పోలీసులు కేసు నమోదు చేయడము, ఆ తర్వాత ఇది రాజకీయ రంగం పులుముకోవడము, దీనిపై అల్లు అర్జున్కు మద్దతుగా బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ తర్వాత బీజేపీ కూడా ఇవన్నీ కూడా అల్లు అర్జున్కు మద్దతుగా నిలబడము. మరోవైపు అసెంబ్లీలో ఈ విషయాన్ని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఈ ఉదంతాన్ని ప్రస్తావించడము, తర్వాత మొత్తంగా అల్లు అర్జున్ మెడకు చుట్టుకోవడము, అల్లు అర్జున్ తెలిసి కూడా ఇదంతా చేసిండని చెప్పేసి పోలీసులు ప్రెస్ మీట్ పెట్టడము, అల్లు అర్జున్కి బాధ్యత లేకుండా వ్యవహరించాలని చెప్పేసి సీఎం కూడా అసెంబ్లీలో ప్రకటించడం మాట్లాడము, తర్వాత దానిపై ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ కూడా ఆయన డైరెక్ట్ సంచలనమైన ఆరోపణలు అల్లు అర్జున్ మీద చేయడం, అల్లు అర్జున్ మీద ఆల్రెడీ ఒక మనిషి చనిపోతే సినిమా బలిచ్చినట్టే హిట్ అవుతుందని చెప్పేసి నిండు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ ప్రకటించడము, మొత్తంగా ఇదంతా కూడా రాజకీయ రంగం పులుముకున్నది. ఈ ప్రాసెస్ లో భాగంగా ఇదంతా కూడా హాట్ టాపిక్ అయింది 2 తెలుగు రాష్ట్రాలే కాదు, యావత్ ఇండియా వైడ్. ఎందుకంటే అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ కాబట్టి యావత్ దేశవ్యాప్తంగా కూడా ఈ విషయం హాట్ టాపిక్ అయింది. మొత్తంగా రాజకీయ రంగం పులుముకొని అది కేసులు అయిపోయి దాని మీద మళ్ళీ ఆయన 14 రోజులు ఆయనకు రిమాండ్ విధించింది కోర్టు. తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేస్తే అది మళ్ళీ తర్వాత మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. మళ్ళీ తర్వాత ఆ మధ్యంతర బెయిల్ మంజూరు చేసే ప్రాసెస్లో ఆ బెయిల్ పేపర్ లేట్ అని చెప్పని ఒక రోజు అల్లు అర్జున్ జైల్లోనే అక్కడ చర్లపల్లి సెంట్రల్ జైల్లోనే ఆ రోజు ఉండడం జరిగింది. తర్వాత ఒక రాత్రి అక్కడే స్టే చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఆ బెయిల్ పేపర్స్ బెయిల్ ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకుని మళ్ళీ ఆయన రిటర్న్గా ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. మళ్ళీ తర్వాత ఏదైతే ఆ ప్రొడ్యూసర్స్ ఉన్నారో, తర్వాత డైరెక్టర్ ఉన్నారో, తర్వాత హీరో వాళ్ళ డాడీ అల్లు అర్జున్ వాళ్ళ డాడీ అల్లు అరవింద్ ఉన్నాడు హాస్పిటల్కి వచ్చి వాళ్ళంతా కూడా ఒక 2 కోట్ల నష్టపరిహారాన్ని ఆ కుటుంబానికి ప్రకటించడము, అందజేయడము, తర్వాత బాలుడి పరిస్థితి కూడా కొద్దిగా కోలుకోవడము, బాలుడు కూడా చికిత్సకు స్పందించడము, తర్వాత బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగవ్వడము, ఇదంతా జరుగుతూ వచ్చింది. ఈ ప్రాసెస్లో మళ్ళీ తాజాగా మధ్యంతర బెయిల్ ఉంది. ఆ బెయిల్ అయిపోయిన టైం వచ్చింది కాబట్టి మళ్ళీ నాంపల్లి కోర్టు బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంతో మళ్ళీ నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ అల్లు అర్జున్ మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ ఈ ప్రాసెస్లో భాగంగా ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టేసి ఫిజికల్గా అక్కడ హాజరై సంతకం పెట్టి రావాలని చెప్పేసి అంటే మొన్న ఆదివారం కూడా
అల్లు అర్జున్ మళ్ళీ జైలుకి వెళ్ళి ఏదైతే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళడము, ఈ ప్రాసెస్ లో బాలు నేను చూస్తాను, కుటుంబాన్ని పరామర్శిస్తానని మళ్ళీ అల్లు అర్జున్ పోలీసులకు తెలపడం, అల్లు అర్జున్కి ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం, అల్లు అర్జున్ వచ్చి ఈ రోజు ఆ బాలుని పరామర్శించడం, ఎమోషనల్ అవ్వడం, ఇదంతా కూడా ఇప్పటిదాకా జరిగిన విషయం. ఇది ఈ కేసుకు సంబంధించి ఈ అల్లు అర్జున్ తొక్కిసలాటకు, ఈ సంజయ్ థియేటర్ పుష్ప 2 తొక్కిసలాటకు సంబంధించిన అంశము. సో దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ ఏమైనా ఉంటే కూడా మళ్ళీ చూస్తూనే ఉండండి మీ పొలిటికోస్ మీడియా. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.